My dear friends, my dear followers, Facebook, Insta, YouTube, my Your Story, my WhatsApp followers. ఈ కలికాలంలో కలియుగంలో ఈ చివరి దినాల్లో దొడ్డుకాల సమయంలో క్రోధినామ సంవత్సరంలో మీకు కొన్ని హెచ్చరికలు చేయాలని ఆశిస్తున్నా. యాజ్ ఏ లాయర్గా, జూనియర్ లాయర్గా మీకు కొన్ని విషయాలు క్షుణ్ణంగా మీరు బీ కేర్ఫుల్గా ఉండాలని, ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నా. నేటి దినాల్లో కోపతాపాలను బట్టి హత్య ప్రయత్నం చేస్తున్నారు. హత్యాయత్నం చేసేవారికి 307 ద్వారా సెక్షన్ ఎంతో కేసు ఉంది. బహు జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా హత్య చేసినట్లయితే అటువంటి వారికి 302 సెక్షన్ శిక్ష అనేది ఉంటుంది, అమలు చేస్తారు. హలో మై డియర్ ఫ్రెండ్స్, అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి ఎంత ఘోరమైన 376 అంటే ఉరి శిక్ష వేయడానికి అర్హులుగా చేయబడతారు. అలానే మాత్రం కాకుండా దోపిడీ చేసినటువంటి వారికి 395 395 సెక్షన్ ద్వారా కారాగారంగా కొన్ని సంవత్సరాలు కూడా దోపిడీ చేసిన దానికి శిక్ష ఉంది. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేకపోతే రిచ్ ఫ్యామిలీస్ను కానీ కిడ్నాప్ చేసినట్లయితే అటువంటి వారికి 365 అంటే 365 దొంగతనము చేసినట్లయితే దాదాపుగా 1 ఇయర్ అబవ్ దాని మీద కేసు నమోదు చేస్తారు. ఒకవేళ హత్య చేసినట్లయితే 300 కేసు మీద కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆత్మహత్య ప్రయత్నం ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే చేసేటట్టుగా పురికొల్పినను చేసుకున్నాను 309 సెక్షన్ ద్వారా శిక్షకు అర్హులు. ఒకవేళ పరువు నష్టం కింద వేసినట్లయితే, అంటే ఇదిగో మా అమ్మాయికి ఇంత కట్నం ఇచ్చాము, లేకపోతే మా అమ్మాయి పరువు ఇంత తీశాడు, లేకపోతే మా అబ్బాయి పరువు తీశాడు అన్నట్లయితే ఇప్పుడు జెంట్స్ అండ్ లేడీస్ ఈక్వల్ అని సుప్రీంకోర్టు సెలవిస్తూ ఉంది. అంటే అందులో ఉన్నటువంటి ప్రతి దానికి క్షుణ్ణంగా అటు సైడ్ ఇటు సైడ్ అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఆచితూసి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ చూసినట్లయితే పరువు నష్టం ఎవరైనా కట్టాల్సిందే అని సుప్రీంకోర్టు సెలవిచ్చింది. నేరారోపణ ఒకవేళ నిజమైతే ఎవరి మీదైనా జీవిత ఖైదీగా 511 సెక్షన్ ద్వారా శిక్షకు అర్హులు. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని కష్టకాలమైనటువంటి పరిస్థితులలో శిక్షలు ఉన్నాయి. అందుకని బీ కేర్ఫుల్. హలో మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క వాగ్మూలాన్ని, ఈ యొక్క శిక్షకు తగినటువంటి ఈ యొక్క ఏమేమి తప్పులు చేస్తే శిక్ష అనేది ఉంది అన్నటువంటి దాని గురించి మీకు విశదపరచాలనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కు ఎన్నో వీడియోస్ చేస్తున్నా కానీ మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గుడ్ కామెంట్ పెట్టి మోటివేషన్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని పురికొల్పుతాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, మీకోసమే ఈ వీడియోస్ చేసేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీటిని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.